హరే కృష్ణ. అందరికీ కూడా మన శ్రీ భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 11వ అధ్యాయము 19వ శ్లోకం నుంచి చూద్దాము. సోనంతోనంత కరకాల కాలు నాదిరాది కృదువ్యయా జనం జనేన జనయన్మారయన్ మృత్యు నాంతకం. ప్రియమైన ధ్రువ, దేవదేవుడు నిత్యుడైనను కాలరూపమున సమస్తమును అంతమొందించువాడు. సమస్తమునకు ఆది అయినను అనాది అయినవాడు. కాలమునందు సమస్తము నశించినప్పటికీ అతడు అవ్యయుడు. జీవులు తండ్రి వలన జన్మించి మృత్యువు వలన చంపబడినను అతడు మాత్రము జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు. సునీత హరిబాబు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సునీత హరిబాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఏ పేజీ మాతాజీ ప్రభుజీ? చాప్టర్ 410 ప్రభుజీ దండవత్ ప్రణామం. 9వ శ్లోకం ప్రభుజీ. 410 మాతాజీ పేజీ నెంబర్. పేజీ నెంబర్ కాదు, బుక్ మనకు ఏది 9వ శ్లోకమా 8? 19 మాతాజీ 11వ అధ్యాయంలో
11 అధ్యాయం సరే ఆ, సరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవానుని పరమాధిక్యమును అతింత్యముగు శక్తిని ఈ శ్లోకము ద్వారా సూక్ష్మ దృష్టితో అధ్యయనము చేయవచ్చును. అతడు ఎల్లప్పుడూ అనంతుడు అనగా అతడు సృజింపబడు నశింపబోడు అయినను భగవద్గీత యందు వర్ణింపబడినట్లు అతడు మృత్యువయ్యే ఉన్నాడు. నేను మృత్యువును జీవితాంతమున నేను సమస్తును హరించును అని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉండెను. కాలము కూడా అనాది అయినను సకల జీవులను సృజించినది అయినను అయ్యున్నది. దీనిని పరుసవేదిని ఉదాహరణముగా నొసగవచ్చును. పలు విధమైన మణువులు రత్నములను సృష్టించినను దాని శక్తి తరిగిపోదు. అదే విధముగా సృష్టి కార్యము పలుమార్లు జరగవచ్చును. ప్రతిదీయు పోషింపబడి కొంతకాలము పిదప నశించవచ్చును. కానీ అది సృష్టికర్త అయిన భగవాను శక్తి మాత్రము అప్రభావితము అవ్యయమైనై ఉన్నది. గౌణ సృష్టి కార్యము బ్రహ్మచే ఉనరింపబడగా ఆ బ్రహ్మదేవునిచే సృజింపబడును. శివుడు సమస్త సృష్టిని నశింపజేసినను అంత్యమున కూడా విష్ణువుచే నశింపజేయబడును. చివరకు కేవలము విష్ణువు మిగిలి ఉండును. ఆది యందు కేవలము విష్ణువే ఉండెననియు అంత్యమును కూడా కేవలం అతనొక్కడే మిగిలి ఉన్నాడనియు వేద మంత్రము యందు తెలుపబడినది. దేవదేవుని అతింత్యమగు శక్తి అవగతము చేసుకున్నటకు ఈ కింది ఉదాహరణము మనకు సహాయ కారణము కాగలదు. యుద్ధ చరిత్రను పరిశీలించడంతో భగవానుడు హిట్లర్ను అంతకు ముందు నెపోలియన్ బోనార్ పార్టేను సృష్టించగా వారు యుద్ధమునందు పెక్కు జనులను సంహరించిరి. కానీ చివరకు బోనార్ పార్టే హిట్లరు కూడా చంపబడిరి. హిట్లర్ను గురించి కూడా బోనార్ పార్టేను గురించి వారు ఏ విధముగా యుద్ధమునందు పెక్కు జనులను సంహరించాడనే విషయం గురించి పుస్తకములు రచించుటకు మరియు చదువుటకు జనులు ఇంకను అభిరుచించుతున్నారు. చెరసాల్లోనున్న వేల మందిని యూదులు హిట్లర్ ఏ విధంగా చంపాడనే విషయమును గురించి ఏటేటా పుంకానుపుంకాలుగా పుస్తకములు వెలువడుతూనే ఉన్నవి. కానీ హిట్లర్ చంపింది ఎవరు, అట్టి ఘోరమగు నరహంతుని సృష్టించిందెవరు అనేది విషయము ఎవరికి పరిశోధించట లేదు. క్షణభంగరమగు ప్రపంచ చరిత్రను అధ్యయనము చేయడంలో భగవద్భక్తుడు ఎట్టి అభిరుచి కలిగి ఉండదు. కేవలము ఆది సృష్టికర్త పోషకుడు లయకారకుడు అయిన వాని అంటే వారు అభిరుచిని కలిగి ఉండరు. కృష్ణ భక్తి భావన ప్రయోజనం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ధ్రువ మహారాజ్కి స్వయంభూమను ఆయన చెప్తున్నారనమాట. భగవంతుడి యొక్క కాలశక్తి గురించి ఆయన చెప్తున్నారు ఇక్కడ. సో ఆయన ఏం చెప్తున్నారు, భగవంతుడు నిత్యుడైనా సరే ఆయన కాల రూపంలో మొత్తం సమస్తమును కూడా అంతమొందించువాడు. సమస్తమునకు ఆది అయిన వాడు అనాది అయిన వాడు. సో మొత్తం అంతా కూడా ఆయనే సృష్టించేది, ఆయనే నాశనం చేసేది. సో మళ్ళీ అన్ని రకాలుగా సృష్టించినా సరే కూడా ఆయన ఎప్పుడు కూడా తరిగిపోవడం అనేటువంటిది ఉండదు. సో జీవులు తండ్రి వలన జన్మించి మృత్యువు వలన చంపబడినాను, అతను ఏమాత్రము జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు అతడు మాత్రము. సో ఈ విధంగా స్వామి చెప్పారు మనకి భగవద్గీతలో 11వ అధ్యాయంలో కూడా చూసాం మనం. ఏం చెప్పారు, సో ఎవరు మీరు, ఎందుకు ఈ విధంగా వచ్చారు, ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అర్జునుడు అడిగినప్పుడు కాలోస్మి, సో నేను కాలాన్ని, నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది అనమాట. సో మొత్తం అంతా కూడా మనం చూస్తున్నాం చరిత్రలో, మనం చదువుకున్నాం గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, గొప్ప గొప్ప రాజ్యాలు ఏమైనాయండి అవన్నీను. గొప్ప గొప్ప రాజులు శక్తివంతులు అన్నమాట. వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇన్విన్సిబుల్, మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. సో అలా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, మొత్తం అందరూ కూడా నాశనం అయిపోయారు. వాళ్ళ సామ్రాజ్యాలు లేవు, వాళ్ళ కోటలు లేవు, ఏమీ లేవు. సో ఆ విధంగా మొత్తం కాలం ఏం చేస్తుంది, మొత్తం అంతటిని కూడా నాశనం చేస్తుంది. కానీ ఒక కాల ప్రభావానికి పడనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, కేవలం భక్తులు మాత్రమే కాల ప్రభావానికి పడకుండా వాళ్ళు ఉంటారన్నమాట. సో చరిత్ర గురించి చదువుకోవడానికి వాళ్ళు ఏం చేశారు, ఆ రాజు ఏం చేశారు, ఈ రాజు ఏం చేశారు అని చెప్పేసి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కథలంటే ఆసక్తి కాబట్టి. సో అటువంటి వాటి గురించి మనం చదవడానికి ఆసక్తి చూపించకుండా మనము ఆ భగవంతుడు ఎవరైతే కనుక ఈ హిట్లరు, ఈ గొప్ప గొప్ప రాజులందరినీ కూడా సృష్టించారో, ఎవరైతే కనుక వాళ్ళని అంతమొందించారో,
ఆయన గురించి మనము చదువుకుంటే కనుక మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందన్నమాట. న వై స్వపక్షోష్య విపక్ష్య ఏవ పరస్య మృత్యోర్విసతః సమప్రజా తంధావమానా మనుధావంతస్నీసా యథా రజాంస్యానిలం భూతసంగా. ఈ భౌతిక జగమున భగవానుడు కాల రూపమున నిలిచి ఉన్నాడు. అతడు ఎల్లరు ఎడ సమభావముతో వర్తించును. ఎవడును అతని స్వపక్షము గాని విపక్షము గాని కాడు. కాల పరిధిలో ప్రతి ఒక్కడు తన కర్మానుసారము సుఖదుఖములను అనుభవించును. గాలి వీచినప్పుడు దానితో పాటు ధూళి కలములు ఎగురునట్లుగా కర్మానుసారముగా మనుజుడు సుఖించుట దుఃఖించుట జరుగుచుండును. జయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. దేవదేవుడే సమస్త కారణములకు అధికారణం అయినను ఎవ్వని సుఖదుఖములకు అతడు బాధ్యత వహింపడు. అట్టి పక్షపాతమును అతడు కలిగి ఉండు. కానీ అల్పజ్ఞులు భగవానుడు పక్షపాతి అని నిందించుచు ఆ కారణమని కొందరు ఈ జగమును సుఖింతురని మరికొందరు దుఃఖింతురని పలుకుచుందరు. కానీ భగవానుని అట్టి పక్షపాతం లేదని ఈ శ్లోకము విశేషంగా తెలియజేయుచున్నది. అయినను జీవులెన్నడను స్వతంత్రులు కారు. పరమ నియామకునికి స్వతంత్రులమని ప్రకటించినంతనే సాధ్యమైనంతగా తమ అదృష్టమును పరీక్షించుకొనుటకు వారు ఈ భౌతిక జమును పంపబడుదురు. అటువంటి దారి తప్పిన జీవులు కొరకై భౌతిక జగము సృష్టింపబడిన వారు తమ కర్మను తయారు చేసుకొని కాలమునందు శుభాశుభములను బడిచుందరు. ఈ విధముగా ఎల్లరూ సృజింపబడి పోషింపబడి చివరకు నశింపజేయబడుదురు. ఈ మూడు కార్యములకు సంబంధించినంత వరకు భగవానుడు ఎల్లరి ఎడ సమానముగా వర్తించును. కేవలము కర్మానుసారమే జీవుడు సుఖదుఖములో అనుభవించుచుండును. జీవుని ఉన్నత నీచ స్థితులు సుఖదుఖములు అన్నీయును అతని కర్మానుసారమే వనగూడుచుండును. ఈ సందర్భముని అనీసహ తన కర్మాధీనుడు అను పదమును ప్రయోగింపబడినది. దీనికి ఒక ఉదాహరణను చెప్పుకొనవచ్చును. ప్రభుత్వము యంత్రాంగము పనిచేయుటకు నడుచుటకు ప్రభుత్వము ఎల్లరికి వసతులు వసగినప్పటికీ జనులు తమ అభిష్టమును అనుసరించి వివిధ స్థితులను తయారు చేసుకొందరు. గాలి వీచినప్పుడు ధూళికలములు ఎగిరేడి ఉపమానము ఈ శ్లోకం నందు వసగబడినది. మెరుపులు మెరుయుట తదనంతరము కొండపోతవాన కురియుట జరిగి ఆ విధముగా వర్షాకాలము వలన అరణ్యములు వృద్ధి అగును. భగవంతుడు కరుణామయుడు. ఎల్లర్లకు అతడు సమానావకాశములు వసగను. కానీ కర్మఫలాలను సారమునే జీవుడు ఈ భౌతిక జగమున సుఖించుట లేదా దుఃఖించుట జరుగుచున్నాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడి యొక్క నిష్పక్షపాతం గురించి మనకి 20, 21 2 శ్లోకాల్లో కూడా చెప్తున్నారండి. సో మనకి భగవద్గీతలో కూడా స్వామి అదే విషయం చెప్పారనమాట. నాకెవరు శత్రువులు కానీ మిత్రులు కానీ దగ్గర వాళ్ళు కానీ కావాల్సిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. సో మొత్తం జీవులందరూ కూడా నాకు సమానమే. కానీ ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళు మాత్రము కొంచెం స్పెషల్ గా ఉంటారు. వాళ్ళు నేను డైరెక్ట్ గా గైడ్ చేస్తానని చెప్పారనమాట. సో అలాగే ఈ యొక్క కాలం ప్రభావంలోనే మొత్తం అంతా కూడా నడుస్తుంది అనమాట. సో మనం చూస్తున్నాం, కొంతమంది పుట్టేటప్పుడే పెద్ద పెద్ద ధనవంతుల యొక్క కుటుంబాల్లో పుడుతున్నారు. కొంతమంది పుట్టేటప్పుడే వాళ్ళు చాలా బీద కుటుంబాల్లో పుడుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మొదలు పెట్టిన పాయింటే చాలా తేడా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఏమవుతుంది, కొంతమందికి ఏమవుతుంది, పుట్టడం ధనవంతుల కుటుంబాల్లో పుడతారు, కానీ ఏమవుతుంది వారి పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి ధనం అంతా కూడా నాశనం అయిపోతుంది. చనిపోయేటప్పుడు వాళ్ళు బీద వాళ్ళ కింద చనిపోతారు. కొంతమంది పుట్టడము చాలా బీద కుటుంబాల్లో పుడతారు, కానీ ఏమవుతుంది వాళ్ళు
ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం చాలా ధనం సంపాదించుకుని అత్యంత ధనవంతుల కింద కొంతమంది చనిపోతారు. కొంతమంది అయితే కనుక అదే ధనవంతుల కింద ఉంటారు, కొంతమంది అయితే కనుక అదే పేదవాళ్ళ కింద ఉంటారు. సో ఇలాగా పొజిషన్స్ అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి. సో మారిపోతున్నాయంటే దానికి కారణం ఎవరు? భగవంతుడు ఏమైనా చేస్తున్నారా? లేదు. సో భగవంతుడు ఏం చేస్తున్నారు? ఆయన మనకున్నటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ఆటోమేటిక్ గా వాటిని అన్నింటినీ కూడా ఇస్తుంది అనమాట. సో ఆ యొక్క కర్మ ఫలితాల్లో భగవంతుడు ఏ విధంగా కూడా ఆయన ఇంటర్ఫీరెన్స్ చేసుకోడు, ఆయన మధ్యలో కలెక్ట్ చేసుకోడు. ఆయన కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు జీవుడు చేసిన కర్మ ప్రకారం ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క ఉచ్చనీచ స్థితులు ఏవైతే ఉన్నాయో కర్మ ప్రకారం వాళ్ళందరూ కూడా తీసుకుంటూ ఉంటారన్నమాట. సో భగవంతుడు ఏం చేస్తున్నారంటే కనుక ఆయన అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇస్తున్నారన్నమాట, ఆయన అందరికీ కూడా. సో 21వ శ్లోకం చూద్దాం. ఆయుషోపచయం జంతో తదైవోపచయం విభూ ఉభాభ్యం రహిత స్వస్థో దుస్తస్యా విదధాత్యసౌ. విష్ణు భగవానుడు సర్వశక్తిమంతుడు, జీవుని కర్మలకు ఫలప్రదాత ఆతడే. ఆ విధముగా ఒక జీవి ఆయువు తక్కువగాను ఇంకొక జీవి ఆయువు అధికముగాను ఉన్నప్పటికీ అతడెల్లప్పుడూ దివ్య స్థితిలో నెలకొని ఉండును. అతని ఆయువును పెంచుట తగ్గించుట అనేది ప్రశ్న ఉదయించదు. చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి దోమ బ్రహ్మ ఇరువురును భౌతిక జగమందలి జీవులు ఇరువురును దేవదేవుని అంశలే. దోమకు అతి తక్కువ ఆయువు, బ్రహ్మకు సుదీర్ఘము ఆయువు వారి కర్మఫలానుసారం ఒసిగినది ఆ దేవదేవుడే కానీ బ్రహ్మ సహిత ఎందు కర్మ అని నిర్ణయతి అని చెప్పబడినట్లు మనము అనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కర్మఫలము తగ్గించును లేదా నశింప చేయమని భావము. ఇదే విషయం భగవద్గీత ఎందు వివరింపబడినది. యజ్ఞతాత్ కర్మణుతి న్యత్రః. కేవలం శ్రీకృష్ణుడి ప్రీతి అర్థమే మనుజుడు కర్మ నునరింప వలెనను, లేనిచో అతడు కర్మఫలముచే బంధితుడు కాగలడు. ఆ కర్మఫలానుసారమే జీవుడు కాలంకు లోబడి విశ్వమంతను తిరుగుచు కొన్ని మార్లు దోమగాను కొన్ని మార్లు బ్రహ్మగాను అగుచుండను. కానీ బుద్ధిమంతుడు వ్యక్తికి ఈ కార్యక్రమము లాభదాయకము కాదు. ఈ విషయంలోనే భగవద్గీత 9.25 జీవులకు యాంతి దేవవ్రత దేవాన్ అని హెచ్చరిక చేయుచున్నది. దేవతచనను అలవాటు పడిన వారు ఆయా దేవతల లోకములకు పోవుదురు. పితృదేవతలను అర్పించే వారు పితృలోకమునకు ఎగుదురు. కామ్యకర్మ అనురక్తులు భౌతిక జగములందే నిలిచి ఉండరు. కానీ భక్తి యోగమున నెలకొని వారు మాత్రం భగవద్ధామమున కేగుదురు. అచ్చట జన్మము గాని మృత్యువు గాని కర్మానుసారంగా ప్రార్థించే వివిధ జీవస్థితులు గాని ఉండవు. కనుక భక్తియుక్త సేవలో నెలకొని భగవద్ధామను కేగుటయే జీవునికి ఉత్తమ లాభం కాగలదు. ఈ విషయంలో శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు ఉపదేశించి ఉండరి. మిత్రమా, కాలరూప తరంగంలో నువ్వు కొట్టుకుని పోవుచున్నావు. దేవదేవుని నిత్య దాసుడనే విషయమును నువ్వెరగగా యత్నించమము. అంతటా సమస్తము నిలిచిపోయి నువ్వు నిత్య సుఖివి కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి చెప్తున్నారు అనమాట మళ్ళీ ఈ శ్లోకంలో, విష్ణు భగవానుడు మొత్తం సర్వశక్తిమంతుడు. సో అందరికీ కూడా కర్మ ఫలాలని ఇచ్చేది ఆయనే. మాయ ద్వారా ఏం చేస్తారో అందరికీ కూడా ఆ యొక్క కర్మ ఫలితాలు అందేలాగా ఆయన్ని చూస్తారు అనమాట. సో మనం ఏం చేసుకుంటాం, మన కర్మ ఫలితాల ప్రకారం ఒక్కొక్కసారి మనకు ఆయుష్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆయుష్ తక్కువ ఉంటుంది అనమాట. సో మన ఆయుష్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉండడం ఇలాగ మార్పులు జరుగుతూ ఉంటుంది. కానీ ఆయనకు మాత్రము ఆయుష్ పెరగడం కానీ తగ్గడం కానీ అనేటువంటిది ఏమీ ఉండదు. సో అతని ఆయువును పెంచుట తగ్గించుట అనేది ప్రశ్నయే ఉండదు. ఎందుకంటే గనక ఆయన నిత్యుడు, కాల ప్రభావము ఆయన మీద ఉండదు. ఇంకా చెప్పాలంటే గనక ఆయనే కాలము. సో ఇదే విషయాన్ని మనకి చెప్తున్నారు. మన ఏదైతే గనక మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం కర్మలు నిష్కామ కర్మయోగంలో చెప్పుకున్నాం. మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఆ కర్మలన్నీ కూడా స్వామి కోసమే చేయాలి. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర. సో ఏమవుతుంది, లేకపోతే గనక మనం ఆ కర్మ బంధనాల్లో చిక్కుకుపోతాము. సో అదే విధంగా దేవతార్చన చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది, సో మనం ఆయా లోకాలకు వెళ్తాము.
కానీ వెళ్ళినా సరే ఏముంది, మళ్ళీ అవి కూడా నాశనం అయిపోతాయి, ఆ దేవతా లోకాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఏమీ లాభం లేదు. సో కాబట్టి స్వామి యొక్క శరణ తీసుకుంటే కనుక ఏమవుతుంది, మనం పూర్తిగా యొక్క కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చు. స్వామి ఏం చేస్తారు, మన మీద కరుణతోటి మన యొక్క కర్మ ఫలితాలను తగ్గించేస్తారు, లేకపోతే కనుక పూర్తిగా నాశనం కూడా చేసేస్తారు అన్నమాట. సో వచ్చేటువంటి శ్లోకంలో రకరకాలైనటువంటి యొక్క సిద్ధాంతాలు ఎవరైతే ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చెప్పారనే దాని గురించి మనకి 22వ శ్లోకంలో వస్తుంది అనమాట. కేచిత్ కర్మ వదన్యేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే. వివిధ రకములకు జన్మలకు వాటి సుఖదుఖములకు కర్మఫలమే కారణమని కొందరు వివరింతురు, ఇంకొందరు దాని స్వభావమే కారణమని, మరికొందరు కాలము కారణమని, ఇతరులు దైవమే కారణమని, ఇంకా కొందరు కామమే కారణమని పలుకుదురు. మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. మీమాంసకులు, నాస్తికవాదులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, కాముకులు, పలు రకములకు మానసిక కల్పనాపరులు వంటి పలు రకములు తత్వవేత్తలు కలరు. కానీ నిజమైన సారాంశమేమనగా మనము చేసేడి కర్మయే మనము ఈ భౌతిక జగమును వివిధ యోనులలో బంధించుచున్నది. జీవుని కామము వలననే ఈ నానావిధ జీవజాలము వృద్ధి చెందినని వేదములందు వివరించబడినది. జీవుడు పాషాణము కాదు, అతడు ఎన్నో కోరికలను కలిగి ఉండను. కనుకనే వేదములు కామోకర్షిత్ అని పలికినవి. అది ఆది యందు జీవులు నిప్పు రవ్వల వలె భగవదంశలే అయినను ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించు కోరికతో ఆకర్షితులై ఈ భౌతిక జగత్తును బడిరి. ఇది అక్షర సత్యం. ప్రతి జీవుడును తన శక్త్యానుసారము భౌతిక వనరులపై ఆధిపత్యము చలాయింప యత్నించుచున్నాడు. ఈ కామము కోరిక నశించినట్టుది. కోరికలను త్యజించిన వాడు ముక్తిని బడియునని కొందరు తత్వవేత్తలు పలుకుదురు. కానీ కోరిక అనున్నది జీవుని లక్షణము కనుక దానిని త్యజించుట అసాధ్యమొక విషయము. కోరికయే లేనిచో జీవుడు పాషాణమే కాగలడు. కనుక మనుజుడు తన కోరికను దేవదేవుని సేవకు మళ్లించవలనని శ్రీల నరోత్తమదాసు ఠాకూర్లు ఉపదేశించిరి. అంతట కోరిక పవిత్రము కాగలదు. ఆ విధముగా కోరికలు పవిత్రమైనప్పుడు మనుజుడు సమస్త భౌతిక కల్మషము నుండి విడవడగలడు. సారాంశమేమనగా నానావిధ జన్మలను వాటి సుఖ దుఃఖములను వివరించుటకు గల వివిధ తత్వవేత్తల సిద్ధాంతములు అసమగ్రములై ఉన్నవి. మనము దేవదేవుని నిత్య దాసులు మరియు ఆ సంబంధమును మరిచినంతనే ఈ భౌతిక జగమునకు త్రోయబడి వివిధ కర్మలను చేయుచు ఫలస్వరూపముగా సుఖదుఖములను అనుభవించుతమనియు తెలుపుటిగే నిజమైన వివరణము. అనగా కోరిక వలననే మనం ఈ భౌతిక జగమునకు చేరితిమి. కానీ ఆ కోరికను ఇప్పుడు పవిత్రమనర్చి శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవలో నియుక్తము కావింపవలసి ఉన్నది. అప్పుడే వివిధ యోనుల స్థితులలో విశ్వమనందు మనము పరిభ్రమించుట అంతమందగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో రకరకాల తత్వవేత్తలు ఉంటారన్నమాట. రకరకాల తత్వవేత్తలు రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉంటారన్నమాట. సో మీమాంసకాస్ అని చెప్పి తత్వవేత్తలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కర్మే ప్రధానము. సో కర్మ మీరు చేస్తే కనుక ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ వస్తుంది. సో కర్మ అనేటువంటిదే ముఖ్యము. సో మీరు ఏదైనా అనుభవిస్తున్నా, మీకు సుఖం వస్తున్నా దుఃఖం వస్తున్నా అన్నింటికీ కూడా కర్మే కారణము అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. తర్వాత లోకాయతాస్ అని కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారు, మన యొక్క స్వభావమే కారణము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. తర్వాత వ్యవహారికాస్ అని ఉంటారనమాట, పురాణాలు పాటించే వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు, అంతా కూడా కాల ప్రభావం వల్ల, కాలం వల్లనే మనకి ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇంకా వీళ్ళు ఉంటారు మనకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏమంటారు, సో మన యొక్క ఫేట్, మనకి ఏదైతే కనుక రాసి పెట్టుందో దాని ప్రకారమే అంతా జరుగుతుంది అని చెప్తారనమాట. ఇంకా వాత్సాయనుడు అయితే కనుక ఆయన ఏం చెప్తారు,
కామం మూలంగానే మొత్తం అంతా కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇలాగ ఎవరికి తోచినట్లు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. కానీ ఇవన్నీ కూడా ఏది కూడా పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతాలు, తత్వాలు కావన్నమాట ఇవన్నీ కూడా. సో కొంతమంది ఏమంటారు, కోరికలను వదిలిపెట్టేయాలి, కోరికలను వదిలిపెట్టేస్తే గనక మనం ఏమైపోతాము, మనకు ముక్తి వచ్చేస్తుంది అని అంటారనమాట. కానీ ఎప్పుడైతే కనుక జీవుడు కోరికలు లేకుండా ఎవరైతే ఉంటాడో అటువంటి జీవుడు ఎలా ఉంటాడో రాయితో సమానం అనమాట. ఆ విధంగా ఉండడం కుదరదు అనమాట. కోరికలు లేనటువంటి వాళ్ళు, కోరికలు ఆపాలని చెప్పి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట, కుదరదు అనమాట. కానీ ఏం చేయాలి, మన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్యూరిఫై చేయాలన్నమాట, పవిత్రీకరించుకోవాలి. ఏంటది పవిత్రీకరించుకోవడము? నేను భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవ్వాలి అని చెప్పి ఆలోచించి ఆ విధంగా చేయడం అన్నమాట మనం. సో మన యొక్క కోరికల్ని స్వామి యొక్క సేవ కోసం ఉపయోగిస్తే కనుక ఏమవుతుంది, మనము యొక్క కర్మ బంధనాల నుంచి ముక్తి పొందగలుగుతాం అన్నమాట. మన యొక్క భౌతిక కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో మన యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అంటే కనుక మనము భగవంతుడి యొక్క నిత్య దాసులము. ఎప్పుడైతే కనుక ఆయనకి మనం ఎదురు తిరిగి ఆ సంబంధాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించామో ఏమవుతుంది, మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి తోయివేయబడి ఇక్కడ మనం సుఖదుఖాలని అనుభవిస్తూ మనం చేసినటువంటి కర్మల ప్రకారం రకరకాలైనటువంటి శరీరాలు తీసుకుని మనం అంతా కూడా మన యొక్క శరీరాలు తీసుకుని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం. సో కాబట్టి దీంట్లోంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, స్వామి యొక్క సేవ చేయాలి. లేకపోతే కనుక ఈ భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ మళ్ళీ రకరకాల శరీరాలు తీసుకుని తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో ఇంకా 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. అవ్యక్తాస్య ప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ నవై చికీర్షితం తాత ఓ వేదాధా స్వసంభవం. పరతత్వము అసంపూర్ణముగు ఇంద్రియ యత్నముచే ఎన్నడును అవగాహనకి రాని విషయము. అతని ప్రత్యక్షానుభవము కూడా అసాధ్యమైనది. మహత్తత్వము నుండి వివిధ శక్తులకు అతడే ప్రభు. అతడి ప్రణాళికలు గాని కర్మలను గాని ఎవ్వడునూ ఎరుగజాలడు. కనుకనే ఆ దేవదేవుడు సర్వ కారణములకు ఆది కారణమైనను మానసిక కల్పనము ద్వారా ఎవ్వడునూ అతన్ని తెలుసుకొనజాలడని తీర్మానించవలెను. శ్రీదేవి అడప మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. తత్వవేత్తలు పలువురు నానా విధములుగా సిద్ధాంతీకరించుచున్నారు కనుక వానిలో ఏది సరైనది అనేది ప్రశ్న ఇచ్చట ఉదయించగలదు. దానికి సమాధానమేమనగా, పరతత్వం ఎన్నడును ప్రత్యక్షానుభవ విషయము గాని మానసిక కల్పన విషయమును గాని కాదు. మానసిక కల్పన పరుని మనము కూపస్థ మండూకమని పిలవవచ్చును. మూడడుగుల బావిలో ఒక కప్ప తన అనుభవము ఆధారముగా అట్లాంటిక్ మహాసముద్రము యొక్క పొడవు వెడల్పును గణింప కోరిందంట. కానీ ఆ కప్ప మహాశయునికి అది అసాధ్యమైన కార్యము. మనుజుడు గొప్ప విద్యావేత్త కావచ్చును, పండితుడో లేదా అధ్యాపకుడో కావచ్చును. కానీ తన ఇంద్రియములు అసగ్రములైన కారణమున అతడు పరతత్వమును గూర్చి కల్పనము కావింపలేడు, పరతత్వమును అవగాహన చేసుకొనజాలడు. కారణములకు పరతత్వమును స్వయముగా అతని ద్వారానే తెలుసుకొనగలము గాని ఆరోహరణ పద్ధతిలో అతనిని చేరజాలము. రాత్రి సమయమును గాని లేదా మబ్బుచే కప్పబడినప్పుడు గాని సూర్యుడు కనబడనప్పుడు ఆ అడ్డు తొలగించుట అసాధ్యమైన విషయము. సూర్యుడు ఆకాశమందే ఉన్నప్పటికీ శారీరక శక్తిచే గాని మానసిక శక్తిచే కాని వైజ్ఞానిక ఉపకరణములచే గాని ఆ కార్యమును జాలము. రాత్రి సమయమున ఆకాశంలోనికి టార్చ్ లైట్ వేసి సూర్యుని కనుగొనగలిగినంతటి శక్తివంతమైన టార్చ్ లైట్ ను
ఎవ్వడనూ ఇంతవరకు కనిపెట్టలేదు. అటువంటి టార్చ్ లైట్ లేనే లేదు, సాధ్యము కూడా కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ధన్యవాదాలు. ఈ శ్లోకమునందలి వ్యక్తము కానిది అను పదము సూచించినదేమనగా నామమాత్రమగు వైజ్ఞానిక పురోగతి చేత పరతత్వము ప్రకటము కాబోదు. అలాగుననే పరతత్వం ఎన్నడూను ప్రత్యక్ష అనుభవ విషయము కూడా కాదు. మేఘముచే గాని రేయిచే గాని కప్పబడిన సూర్యుడు ఏ విధముగా తిరిగి దృష్టి గోచరమగును అదే రీతిగా పరతత్వమును తెలుసుకొనవచ్చును. రేయి ముగిసిన పిమ్మట సూర్యుడు తన ఇచ్ఛానుసారము ఉదయించగానే ఎల్లరును సూర్యబింబము కాంచగలరు, ప్రపంచమును కాంచగలరు. అట్లే తాము చూసుకొనగలరు. ఈ ఆత్మానుభవమే ఆత్మతత్వము అనబడును. ఈ ఆత్మతత్వము అవగాహనను రానంత వరకు మనుషుడు తాను జన్మించిన అంధకారమునందే నిలిచిపోవలసి వచ్చును. ఇటువంటి పరిస్థితిలో ఎవడును భగవానుని ప్రణాళికను ఎరుగజాలరు. వేద సారతత్వమున తెలుపబడినట్లు భగవానుడు వివిధ శక్తులను గూడి ఉన్నాడు. పరస్య శక్తి విధేన శ్రూయతే. అతడు కాలశక్తిని కూడా కలిగి ఉన్నాడు. మనము గాంచినది మన అనుభవమున ఉన్నటిదైన ప్రకృతియే కాక పలు ఇతర శక్తులు అతనికి కలవు. అవసరమైనప్పుడు వాటిని అతడు కాలక్రమమున ప్రకటించగలడు. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త నానా విధముల పాక్షిక అవగాహనను మాత్రమే కలిగి ఉండును. అతడు ఆ శక్తులలో ఒక దానిని అధ్యాయమునకు గ్రహించి తన పరిమితమగు జ్ఞానము చే దానిని అవగతము చేసుకొని యత్నించును. అయినను భౌతిక విజ్ఞాన శాస్త్రముచే పరతత్వమును పూర్తిగా నెరుగుట సాధ్యము. కానీ విషయము భవిష్యత్తులో ఏమి జరుగునన్నదో ఏ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త ముందుగా చెప్పజాలడు. కానీ భక్తి యోగ విధానము నామమాత్రమగు విజ్ఞాన శాస్త్రమును పూర్తిగా భిన్నమైనటిది. భక్తి యోగమున భక్తుడు భగవానికి పూర్తిగా శరణాగతుడగును. అంతటా ఆ దేవదేవుడు తన నిర్హేతుక కరుణచే స్వయముగా వెల్లడి కాగలడు. ఈ విషయమే భగవద్గీత యందు దదామి భక్తి యోగం థం అని చెప్పబడినది. నేనతనని భక్తి యోగము నొసగుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఆ బుద్ధి యోగం ఏమిటి? మాం ఉపయంతితే అనగా మనుజుడు అవిద్య సముద్రమును దాటి భగవద్ధామమునకు చేరుటకు తగిన బుద్ధిని భగవానుడే వసగును. సారసమేనగా సర్వశక్తి కారణమైన పరతత్వమును పరబ్రహ్మను తాత్విక కల్పనచే అవగతము కాడు. కానీ భక్తునికి అతడు స్వయముగా వెల్లడి కాగలడు. భక్తుడు ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు జొచ్చి ఉండిటే దానికి కారణము. కనుక సాక్షాత్తుగా పరతత్వమే ఈ లోకమునకు అవతరించినప్పుడు ప్రవచించిన శాస్త్రముగా భగవద్గీతను అంగీకరించవలను. బుద్ధివంతమైన వాడు భగవంతుడేనేమో తెలుసుకున్న కోరినచో గురు నిర్దేశమున ఆ దివ్య శాస్త్రమును అధ్యయనము కావింపవలను. అంతటా శ్రీకృష్ణుని యథాతథముగా తెలుసుకొనుట సులభతరము కాగలదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటారు, ఆయన్ని ఎలాగ అర్థం చేసుకోవాలనేటువంటి విషయాలు ఎందుకు అర్థం కారు? ఎందుకంటే కనుక అందరూ భక్తి చేయట్లేదు. ఎవరో కొంతమంది, చాలా తక్కువ మంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిన్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మామేతి తత్వతః. చాలా తక్కువ మంది, కొన్ని లక్షల మందిలో కొంతమంది మాత్రమే యొక్క ఆధ్యాత్మిక వైపు వస్తారు. అందులో కూడా మళ్ళీ ఎంతో తక్కువ మంది అన్నమాట. 10 మందిలో ఒక్కళ్ళు మాత్రమే యొక్క భక్తి యోగం చేయడానికి వస్తారనమాట. సో ఎందుకు వీళ్ళు వస్తారు ఇంత తక్కువగా అంటే కనుక దానికి కారణం ఇక్కడ ఉందన్నమాట. ఈ యొక్క పరతత్వం అనేటువంటిది అసంపూర్ణమైనటువంటి ఇంద్రియ ప్రయత్నంతో ఎప్పుడు కూడా మనకి అర్థం అవ్వదు. మన ఇంద్రియాలను వాడి ఆయన గురించి తెలుసుకోవాలంటే కనుక అస్సలు కుదరదు. పోనీ ఆయన ఏమైనా మనం ఎక్స్పీరియన్స్ చేద్దామా, డైరెక్ట్ గా వెళ్ళి చూద్దామా ఎక్కడికైనా అంటే కనుక అది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఆయన ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో మొత్తం అన్నింటి కూడా ప్రభు ఆయనే. మళ్ళీ ఆయన యొక్క ప్లాన్లు కానీ ఆయన యొక్క కర్మలు కానీ ఎవరికీ తెలియవు. అన్నిటికీ కూడా సర్వ కారణాలకి కూడా ఆయనే కారణం.
ఆయన్ని మానసిక కల్పనల ద్వారా గెస్ వర్క్ ద్వారా ఎవరైనా తెలుసుకుందాం అంటే కనుక అలా కూడా తెలుసుకోలేరు. చూడండి, మనకి ఇంద్రియ ప్రయత్నంతోనూ తెలుసుకోలేం, మానసిక కల్పనలతోనూ తెలుసుకోలేం, ప్రత్యక్షానుభవంతో కూడా తెలుసుకోలేం. సో ప్రత్యక్ష ప్రమాణ్, అనుమాన ప్రమాణ్, సో ఈ రెండిట్ల వల్ల కూడా మనము తెలుసుకోలేము. ఎవ్వరు కూడా ఆయన యొక్క కర్మలను కానీ ఆయన యొక్క ప్రణాళికలు కానీ ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. సో ఇక్కడ రకరకాలైనటువంటి సిద్ధాంతాల గురించి కూడా చెప్పారనమాట. కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆ సిద్ధాంతాలన్నీ కూడాను కూపస్థ మండూకము, అంటే గనక నూతిలోని కప్పలాగా. నూతిలోని కప్పకైతే గనక ఏ విధంగా బయట ప్రపంచం గురించి తెలీదో, వీళ్ళు ప్రతిపాదించినటువంటి రకరకాలైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఫిలాసఫీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా పర్ఫెక్ట్ కాదు. అవన్నీ కూడా భగవంతుడి దగ్గరకు కూడా వెళ్ళలేవు, ఆయన గురించి చెప్పలేవు. మరి తత్వవేత్తలకి తెలీదు, చూసిన వాళ్ళకి తెలీదు, మానసిక కల్పనల ద్వారా తెలీదు, మనకి ఇంద్రియాల ద్వారా ప్రయత్నిద్దాం అంటే మనకు అది కూడా తెలియదు. ఎందుకంటే కనుక మన ఇంద్రియాలు అసంపూర్ణము. మరి ఆయన్ని తెలుసుకోవడం ఎలాగా? శాస్త్రవేత్తలు తెలుసుకోగలరా? సైంటిస్టులు తెలుసుకోగలరా? ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. ఎలా అంటే కనుక ప్రభుపాద్ గారు చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సూర్యుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నప్పుడు పట్టపగల్లో ఉన్నప్పుడు ఏమైంది? ఆయనకి మబ్బులు కమ్మేసినాయి పూర్తిగా. సో మబ్బులు కమ్మినప్పుడు ఆ మబ్బులు వాటంతట అవి తొలగిపోవాలి, కానీ మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ మబ్బును పక్కకు జరపగలమా? జరపలేం. రాత్రి సమయంలో కూడా మనకి సూర్యుడు కనిపించడు. సూర్యుడు కనిపించట్లేదు కదా అని చెప్పేసి మనం ఒక టార్చ్ లైటో, ఎలక్ట్రిక్ లైటో, బల్బో వేసి సూర్యుడిని వెతుకుదామంటే కనుక సూర్యుడు దొరుకుతారా? దొరకరు. సో కొన్ని విమానంలో వెళ్ళి ఆయన కనుక్కుందాం, సూర్యుడు ఎక్కడున్నారో చూద్దాం అంటే కనుక కుదురుతుందా? కుదరదు. సో ఈ యొక్క తత్వవేత్తలు చేసేటువంటి ప్రయత్నాలు భగవంతుడి గురించి తెలుసుకోవాలని, భగవంతుడిని వెతకాలి అని చెప్పి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అనమాట. మీమాంసకాస్ కానీ, అదేవిధంగా లోకాయతాస్ కానీ, అదేవిధంగా వీళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, వాత్సాయన్ కానీ, వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు ఒక టార్చ్ లైట్ పెట్టి భగవంతుడిని కనుక్కుందాం అని చెప్పేసి. వాళ్ళ యొక్క టార్చ్ లైట్ చాలా చిన్నగా ఉంటుంది. ఎలా అయితే కనుక టార్చ్ లైట్ తోటి మన సూర్యుడిని చూడలేమో, అదే విధంగా భగవంతుడిని కూడా ఇక మానసిక కల్పనల ద్వారా, తత్వాల ద్వారా, లాజికల్ ద్వారా ఎవ్వరు కూడా భగవంతుడిని తెలుసుకోలేరు. మరి ఆయన ఎలా తెలుస్తాడండి? ఆ విషయం కూడా మనకి స్వామి భగవద్గీతలో చెప్పాడు. సూర్యుడు కనపడాలనుకోండి ఏం చేయాలి? ఆయనంతటా ఆయన మబ్బుల్ని దాటుకుని చీల్చుకుని బయటకు వస్తేనే సూర్యుడు కనిపిస్తాడు. పగలెప్పుడైతే గనక, రాత్రి ఎప్పుడైతే అయిపోతుందో, పగలు ఎప్పుడవుతుందో ఆయనంతటా ఆయన బయటకు వస్తాడు. అప్పుడు మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే మనము శ్రీకృష్ణ భగవాను గురించి కూడా తెలుసుకోవాలి అని అంటే గనక ఆయనంతటా ఆయన మనకి రివీల్ చేయాలి, చూపించాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన గురించి తెలుసుకోగలం అన్నమాట. సో మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే కనుక ఆయన యొక్క కాజ్లెస్ మెర్సీ అన్నమాట. ఏమీ కారణం లేకుండా ఆయన మన మీద కరుణ చూపిస్తాడు అన్నమాట. అప్పుడు మనకి ఆయన గురించి అర్థమవుతుంది అనమాట. స్వామి ఏం చెప్పారు? ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దదామి బుద్ధి యోగం తాం ఏనమాం ఉపయాంతితే. ఏం చెప్తున్నారు ఆయన? నేను ఆ భక్తుల హృదయాల్లో కూర్చుని వాళ్ళకి నేను అర్థమయ్యేలాగా ఆ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా మనకి ఎంత గొప్ప భాష తెలిసినా, సంస్కృతం తెలిసినా, పాండిత్యం తెలిసినా, ఎంత బాగా పుస్తకాలు చదవగలిగినా, ఎన్ని రకాల తెలివితేటలున్నా, ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా సరే భగవంతుడి గురించి, ఆయన యొక్క తత్వం గురించి అర్థం చేసుకోవాలంటే కనుక మనకి అర్థం అవ్వదు. కానీ ఎవరైతే కనుక భగవంతుడికి భక్తి చేస్తూ ఉంటారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయన తన యొక్క హృదయంలో కూర్చుని ఆయన మొత్తం అంతా కూడా రివీల్ చేస్తారు ఆయన. అప్పుడు వేదాల యొక్క సారము, జ్ఞానం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. ఎలా అయితే కనుక ధ్రువుడికి ఆయన చిన్నప్పుడు ఏం చేశారు స్వామి? ఆ శంఖంతో ఆయన యొక్క తల మీద ఇలా టచ్ చేశారు. టచ్ చేస్తే ఏమైంది? మొత్తం వేదాల్లో ఉన్న సారం, జ్ఞానం అంతా కూడా ఆయనకు వచ్చేసింది 5 సంవత్సరాలు ధ్రువుడికి, ఆయన స్కూల్కి వెళ్ళకపోయినా సరే. అదే విధంగా మనకు కూడా ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి స్వామి ఆయన యొక్క హృదయంలో కూర్చొని మొత్తం యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఆయన ఇస్తున్నారు. దదామి బుద్ధి యోగం తాం ఏనమాం ఉపయాంతితే. సో నేనే మొత్తం అంతా కూడా ఇస్తున్నాను. యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటి యొక్క సముద్రాన్ని దాటి భగవంతుని ఏ విధంగా చేరుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా నేనే ఇస్తున్నాను. అటువంటి వాళ్ళకి భగవంతుడు ఆయనంతటా ఆయన చూపించాలంటే మాత్రమే ఆయన చూపించగలడు.
మనంతట మనం ఎంత ప్రయత్నం చేసినా సరే కుదరదు. సో భగవంతుడిని ఆయన అంతటా ఆయన చూపించాలి, లేకపోతే గనక మనం సేవ చేయాలి, లేకపోతే గనక ఏం చేయాలి? ఎవరైతే భగవంతుని చూసారో ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఆయన మన చెయ్య పట్టుకుని వెళ్ళి తీసుకెళ్తే కనుక అప్పుడు మనం భగవంతుడిని చూడగలము. అదే మనకి గురువు గారు అన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. నచైతే పుత్రక భ్రాతుర్ అంతారోధనదానుగా విసర్గాద్దానయోస్తాత పుంసో దైవం హి కారణం. వత్స, కుబేరుని అనుయాయులకు అక్షులు నిజమునకు నీ సోదరుని చంపలేదు. సర్వ కారణములకు కారణమైన దైవమే ప్రతి జీవికి జన్మ మరణములను కలుగజేయును. సయేవా విశ్వం సృజతి సయేవాతి హంతి చ తదాపి హ్యనహంకారా నాజ్యతే గుణకర్మభి. దేవదేవుడే ఈ భౌతిక జగత్తును సృజించి పోషించి కాలక్రమంలో లయింపజేయును. కానీ అట్టి కర్మలకు అతడు అతీతుడైన కారణమున ఆ కార్యమున అహంకారముచే గాని ప్రకృతి త్రిగుణాలచే గాని ఎన్నడూ ప్రభావితుడు కారు. గీతా శ్రీకాంత్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణమ్స్. భాష్యంపై శ్రీల ప్రభుపాద వారికి జై. ఈ శ్లోకం నందు అనహంకార అను పదమునకు అహంకార రహితుడని భావము. బద్ధజీవుడు మిథ్యాహంకారమును గూడియుండును. తన కర్మ ఫలానుసారముగా అతడు భౌతిక జగములో వివిధ రకములకు దేహములను పొందుచుండును. కొన్ని మార్లు అతడు దేవతా శరీరమును పొంది ఆ దేహమే తానని భావించును. అదేవిధంగా సునక దేహమును పొందినప్పుడు ఆ దేహంతోనే తాదాత్మ్యం చెందును. కాని దేవదేవుని విషయమున దేహమునకు ఆత్మకు భేదము లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవాను సామాన్య మానవుడని తలచువాడు ఆ దేవదేవుని దివ్య స్వభావము మెరగని వాడనియు అట్టివాడు గొప్ప మూర్ఖుడనియు భగవద్గీత తెలియజేయుచున్నది. నమాం కర్మాణి లింపంతి అని శ్రీకృష్ణుడు పలికను. అనగా ప్రకృతి గుణములచే ఎన్నడూనూ కలుషితం కానందున తాను అనుసరించిన ఏ కార్యంతోనూ అతడు ప్రభావితుడు కాడు. మనము భౌతిక దేహమును కలిగి ఉన్న విషయమే త్రిగుణములతో మనము ప్రభావితమై ఉన్న సత్యమును నిరూపించుచున్నది. నీవు నేను పూర్వం ఎక్కువ జన్మలను పొంది ఉన్నాము. నాకు సమస్తము జ్ఞప్తి ఉన్నది, కానీ నీకు లేదు అని శ్రీకృష్ణుడు అర్జున్తో పలికెను. జీవునికి బద్ధజీవుడు, పరమాత్మునికి భేదం ఇదియే. పరమాత్మునికి దేవదేవునికి భౌతిక దేహం లేదు. భౌతిక దేహం లేని కారణమున అతడు ఏ కర్మను అనుసరించినను దానిచే ప్రభావితుడు కాడు. కృష్ణుడు దేహము సత్వగుణ సారమని భావించు కొందరు మాయావాద తత్వవేత్తలు కలరు. వారు కృష్ణుని ఆత్మను కృష్ణుని దేహమునకు భిన్నపరుతురు. అయినను విషయమేమనగా సత్వగుణ సమన్వితుడైనప్పటికీ బద్ధజీవుని దేహము భౌతికమైనదే. కాని కృష్ణుని దేహం అన్నడును భౌతికం కాదు, అది దివ్యమైనది. అతడు మిథ్యాహంకార రహితుడు. అతని దేహము నిత్యమైనది. తన ఆది అయిన దివ్యదేహంతోనే ఆ దేవదేవుడు ఈ జగత్తులో అవతరించును. ఈ విషయమే భగవద్గీత యందు పరంభావం అని వివరింపబడినది. శ్రీకృష్ణుని స్వరూపమును అవగాహన చేసుకొనుట యందు పరంభావం మరియు దివ్యం అను పదములు విశేష ప్రాధాన్యమును కలిగి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అండి. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. సో స్వయంభూమను చెప్తున్నారు అనమాట. ఇంకా కుబేరుడి మన ఈయనకి ధ్రువ మహారాజ్కి చెప్తున్నారు అనమాట. సో నువ్వు అనుకుంటున్నావేమో ఈ యొక్క
కుబేరుడి యొక్క అనుయాయులు యక్షులు ఆయన్ని నీ సోదరుణ్ణి చంపలేదు యాక్చువల్ గా. అతని యొక్క మరణానికి కారణం ఎవరు అంటే కనుక అది ఆ యొక్క కాల ప్రభావం వల్లనే, కాలం యొక్క ప్రభావం వల్లనే అందరూ చనిపోతూ ఉంటారు. సో అదే ఆయన యొక్క మరణానికి కారణము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. సో అట్టి కర్మలకు అతడు అతీతుడైన కారణమున కార్యమున అహంకారముచే గాని ప్రకృతి త్రిగుణములచే గాని ఎన్నడూనూ ప్రభావితుడు కాదు. సో మనం అందరూ కూడా ప్రకృతి త్రిగుణాలకి లోబడి మనం అన్ని కూడా చేస్తున్నాము, కానీ ఆయన మాత్రం ప్రకృతి త్రిగుణాలకి లోబడి లేడు ఆయన. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క కంట్రోల్లో ఉన్నారు, కానీ ఆయన మాత్రము ఆ యొక్క ప్రకృతి త్రిగుణాలకి అతీతంగా ఉన్నారు. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా స్వామి చాలా చెప్పారు. ఇంతకు ముందు చాలా జన్మలు తీసుకున్నాను, మన ఇద్దరం కూడా చాలా జన్మలు తీసుకున్నాము, ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా తీసుకుంటాము. సో అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేవు అని చెప్పేసి అర్జునుడికి స్వామి చెప్పారనమాట. అదే పరమాత్మకి బద్ధజీవుడికి మధ్యలో ఉన్నటువంటి తేడా అన్నమాట. సో అదే విధంగా స్వామి యొక్క శరీరం ఎప్పుడు కూడా సచ్చిదానంద విగ్రహము. కొంతమంది మాయావాదులు అనుకుంటారు ఆయన యొక్క శరీరము సత్వగుణ సమన్వితము అనుకుంటారు అన్నమాట. కానీ ఆయన యొక్క శరీరం అనేటువంటిది ఆయనకి మధ్యలో తేడాయే ఉండదు. ఆయన యొక్క శరీరం పూర్తిగా ఆధ్యాత్మికము, అది ప్రకృతి త్రిగుణాలతో ఏమాత్రం కూడా తయారైనటువంటిది కాదనమాట. ఏష భూతాని భూతాత్మా భూతేషో భూత భావనః స్వశక్త్యా మాయయా యుక్తా సృజత్యత్తి చ పాతి చ. భగవానుడే సకల జీవుల యందు పరమాత్మ రూపమున కలడు. అతడే ఎల్లరును నియమించువాడు, పోషించువాడు. తన మాయాశక్తిచే అతడు ఎల్లరును సృజించి పోషించి లయింపచేయును. నాగం సునీత మాత చదవండి. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। भाष्యం బై శ్రీలా ప్రభుపాద్ की जय। సృష్టి సమయమున రెండు రకములగు శక్తులు పనిచేయును. ఈ భౌతిక జగత్తును భగవానుడు తన బహిరంగ శక్తిచే మాయాశక్తి సృజించును. కానీ ఆధ్యాత్మిక జగత్తు ఆ దేవదేవుని అంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. అంతరంగిక శక్తితోనే సదా కూడియుండు భగవానుడు మాయాశక్తికి వేరుగా నుండును. కనుకనే భగవద్గీత 9.4 యందు శ్రీకృష్ణుడు మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అని పలికెను. అనగా జీవులందరూ నాయందే లేదా నా శక్తి అందే జీవించుచున్నారు, కానీ నేను సర్వత్రా లేను అని దాని భావము. అతడు ఎల్లవేళలా ఆధ్యాత్మిక జగమునందే నెలకొని ఉండెను. ఈ భౌతిక జగమునందు అతడు స్వయముగా ఉపస్థితుడై ఉన్నప్పుడు దీనిని కూడా ఆధ్యాత్మిక జగముగానే భావింపవలెను. ఉదాహరణకు ఆలయమునందు విశుద్ధ భక్తులు భగవానుని అర్చించుచుందురు కనుక ఆలయమును ఆధ్యాత్మిక జగత్తుగానే భావింపవలసి ఉండు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతజీ. సో అందరి హృదయాల్లో కూడా ఆయనే పరమాత్మ కింద ఉన్నారు. సో అందరినీ కూడా నియంత్రించేది, పోషించేది, అందరినీ కూడా సృష్టించి పోషించి నాశనం చేసేది కూడా ఆయనే అని చెప్పి చెప్తున్నారు అనమాట. భగవంతుడికి రెండు రకాలైనటువంటి శక్తులు, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. స్వామి ఎప్పుడు కూడా ఆయన యొక్క అంతరంగ శక్తితోనే ఆయన ఉంటారు. సో అందుకే ఏం చెప్తున్నారు మనకి, జీవులందరూ కూడా నా యందే లేదా నా శక్తి యందే జీవించుచున్నారు, కానీ నేను ఆ జీవుల యందు లేను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అదే విధంగా మనకి ఏంటంటే కనుక ఆలయంలో విశుద్ధ భక్తులు ఎవరైనా సరే భగవంతుడిని అర్చిస్తూ ఉంటే కనుక ఆ యొక్క ఆలయాన్ని కూడా మనము ఆధ్యాత్మిక జగత్తు కిందే మనము భావించాలన్నమాట. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక స్వామి యొక్క శక్తులు రెండు రకాలైనటువంటి శక్తులు అన్నమాట. ఎలా అంటే కనుక మనకి కరెంట్ ఉందనుకోండి, సో కరెంట్ తోటి మనకి ఏమవుతుంది, ఒక కరెంట్ తోటి మనం ఏం చేస్తాము, ఏసీ రన్ చేస్తాం. ఏసీ రన్ చేస్తే ఎలా ఉంటుంది, మనకి చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అదే కరెంట్ తోటి ఏం చేస్తూ ఉంటాం, ఒక్కోసారి మనం ఎలక్ట్రిక్ స్టవ్ కూడా వాడతాం, చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో రెండు కూడా భగవంతుడి యొక్క శక్తులే అన్నమాట. అలాగే ఈ యొక్క బహిరంగ శక్తి, అంతరంగ శక్తి రెండు కూడా స్వామి యొక్క శక్తులే. సో రెండిటిని కూడా కంట్రోల్ చేసేటువంటిది ఆయనే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. తమేవ మృత్యుమృతం తాత దైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యదా వై నసిదామయంత్రిత. ప్రియమైన ధ్రువ,
జగత్ పురోగతికి చరమ లక్ష్యమగు దేవదేవునే నీవు శరణు వేడము. ముక్కుతాడు వేయబడిన ఎద్దు యజమాని చేత నియమింపబడినట్లు బ్రహ్మాది దేవతలతో సహా ప్రతి ఒక్కడును అతని నియంత్రణమునందే పని చేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ప్రభుజీ నేను ఇంకా చదవలేదు. పరమ పిలుస్తాను నియామకు మాతాజీ, లైన్ లో పిలుస్తాను. పరమ నియామకునికి స్వతంత్రులమని ప్రకటించడయే భవరోగము. పరమ నియామకుని మరిచి భౌతిక ప్రకృతిపై ఆధిపత్యంను చెలాయించవలనని కోరినప్పుడే నిజమునకు మన భౌతిక అస్తిత్వము ఆరంభమవుతున్నది. భౌతిక జగములో ప్రతి ఒక్కడును పరమ నియామకుడగు తన శక్త్యానుసారము ప్రయత్నించుతున్నాడు. వ్యక్తిగతముగాను సామూహికంగాను పలు ఇతర విషయములుగాను అట్టి యత్నములు జరుగుతున్నవి. యక్షజాతిని నశింప చేయవలన కోరికతో యుద్ధము చేయుచున్న ధ్రువుని విషయమున కలవరపడిన అతని తాతగారు యుద్ధమును విరమింపమని అతనికి ఉపదేశించను. కనుకనే ఈ శ్లోకం నందు స్వయంభూ మనువు పరమ నియామకుని స్థితిని వివరించుతూ ధ్రువుని అందలి మిథ్యాభిలాష లేశమును తొలగింపచేయ కోరుచున్నాడు. ఈ శ్లోకములో మృత్యుం అమృతం, మృత్యువు అమృతత్వము అను పదములు ప్రధానమైనవి. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు దానవుల నుండి సమస్తమును పరిగ్రహించు చరమ మృత్యువును నేనే అని పలికెను. ప్రకృతిపై ఆధిపత్యులైనట్లుగా తలంచుతూ తీవ్రమగు జీవన సంఘర్షణ కొనసాగించుటయే దానవుల కార్యము. నిరంతరము మృత్యువాత పడుచు వారు భౌతిక జగమున కర్మవలయంలో చిక్కుబడుదురు. అట్టి దానవులకు భగవానుడు మృత్యువు కాగా భక్తులకు అమృతమై నిత్య జీవనము అయి ఉన్నాడు. భగవంతునికి నిరంతర సేవ అనుగూర్చు భక్తులు అమృతత్వమును సాధించు వారే అయ్యున్నారు. ఏలయన ఈ జన్మమున వారేదో చేయుతున్నారో దానిని వారు తదనంతరము కూడా కొనసాగించగలరు. వారు భౌతిక దేహములను త్యజించి ఆధ్యాత్మిక దేహమును పొందుతు. దానవులు చేసినట్లుగా భౌతిక దేహములను నిరంతరము మార్చవలసి నా అవసరం వారికి లేదు. కనుకనే భగవానుడు ఏకకాలంన మృత్యువు మరియు అమృతత్వమును అయ్యున్నాడు. దానవులకు మృత్యువైన అతడు భక్తులకు అమృతత్వము కాగలడు. సర్వ కారణములకు కారణమైనందున అతడే ఎల్లరకు చరమగమ్యం. కనుకనే ఎటువంటి స్వీయాభిలాష లేకుండా అన్ని విధముల దేవదేవుడినే శరణుదొచ్చుమని ధ్రువునకు ఉపదేశం మొసగబడినది. అయినచో దేవార్చనము ఎందులకు జరుగుతున్నది అని ఎవరేని వాదింపవచ్చును. కేవలము అల్పజ్ఞానులే దేవతలను పూజించురని దానికిచ్చ సమాధానము వస్తబడినది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని చరమ ప్రీత్యర్థమే దేవతలు యజ్ఞ నిర్వహణము అంగీకరించురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట స్వయంభూమను ధ్రువ, మొత్తం జగత్ పురోగతికి చరమ లక్ష్యమైనటువంటి దేవదేవుణ్ణి నువ్వు శరణు వేయడము, ఆయనకి ఆశ్రయం మాత్రము తీసుకో. ఎలా అయితే గనక ఎద్దు ఒక ముక్కుతాడుతోటి ఏ విధంగా అయితే గనక యజమాని చేత నియంత్రించబడుతుందో అదే విధంగా మొత్తం దేవతలందరూ కూడా అతని నియంత్రణలోనే పనిచేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఆయన యొక్క నియంత్రణలోనే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కనుక జీవుడు తన యొక్క స్థితి ఏదైతే ఉందో భగవంతుడి యొక్క సేవకుణ్ణి అనే స్థితి మరచి నేను కూడా నియంత్రకుడిని అవ్వాలి, నియామకుడిని అవ్వాలి, భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని కోరినప్పుడు ఏమవుతుంది? మన యొక్క భౌతిక అస్తిత్వం మొదలవుతుంది. ఆ అస్తిత్వమే మనకి మళ్ళీ 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 రకరకాలైనటువంటి శరీరాలు తీసుకునేలా చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక స్వయంభూమను చూశారనమాట, ఇక ధ్రువ మహారాజు మొత్తం యక్షులందరినీ కూడా నాశనం చేసేస్తారు అని చెప్పి ఆయన ఎప్పుడైతే అనుకున్నారో ఆయన వెంటనే కలవరపడి ఏం చేశారు, వెంటనే అక్కడికి వచ్చి ఆయనకి ఈ యొక్క యుద్ధం ఆపమని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే ఆయన అమృతత్వము, అదే విధంగా మృత్యువు కూడా అన్నమాట. చాలా మంది ఇద్దరు అన్నమాట, దేవతలు దానవులు అన్నమాట. దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మృత్యువు కనబడతారు, వాళ్ళకు కూడా భగవంతుడితో సంపర్కం ఏర్పడుతుంది. ఏ విధంగా? మృత్యువు కింద వాళ్ళకి కాలం ప్రభావం వలన మృత్యువు కింద వాళ్ళకి మరణ సమయంలో టచ్ అవుతారనమాట భగవంతుడు. కానీ భక్తులకి ఏమవుతుంది, వాళ్ళు చేసినటువంటి కర్మల వలన భక్తుల వలన వాళ్ళు కూడా మరణం అయిన తర్వాత వాళ్ళకి మరొక శరీరం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి శరీరము.
ఆ శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే కనుక భక్తులకి ఆయన ఆ అమృతత్వము, అదే విధంగా దానవులకి ఏంటంటే కనుక ఆయన మృత్యు అన్నమాట. మృత్యు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త శరీరాలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ వాళ్ళు ఆ యొక్క జన్మలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. సో అందుకే ఏం చెప్తున్నారు, ఆ యొక్క అమృతత్వాన్ని సాధించాలంటే కనుక నువ్వు యొక్క దేవదేవుణ్ణి నువ్వు శరణు వేడవయ్యా అని చెప్పేసి చెప్తున్నారనమాట. పంచవర్షో జననీం త్వా విహాయ మాతు సపత్న్యా వచసా భిన్న మర్మ వనం గతస్తాపసా ప్రత్యక్షం మార్యాదలేవే మూర్ధ్ని పదం త్రిలోక్యా. ధ్రువ, కేవలము 5 ఏళ్ల ప్రాయమున నీవు సవతి తల్లి పలుకులచే మిగుల కలత చెంది తల్లి రక్షణమును ధైర్యముగా విడిచిపెట్టి అడవికేగి భగవద్ అనుభూతి కొరకై యోగ విధానమును నెలకొంటేవి. తత్ఫలితముగా నీవు ముల్లోకలమునందు అత్యుత్తమ స్థానమును ఇదివరకే సాధించితివి. మాతాజీ చదువుతానన్నారు కదా మాత. శాంతకుమారి మాత చదవండి. చదువుతా ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండ ప్రమాణాలు. భాష్యం. తన వంశం వారిలో భక్తధ్రువుడు ఒకడగుట మనువుకు మిగులు గర్వకారణము కాని వేలనగా ధ్రువుడు పంచవర్ష ప్రాయం నాడే దేవుని ధ్యానము ఆరంభించింది. 6 నెలలోనే అతని ముఖానికి గాంచగలిగి నిజమునకు భక్తధ్రువుడు మనువంశమునికే మానవ జాతికి తనమానిక వంటివాడు. మానవ జాతి మనువు నుండి ఆరంభమైనది. మనుష్య మానవుడు అని సంస్కృత పదమునకు మనువు సంతతి వాడని భావం. ధ్రువుడు స్వయంభూ మనువునకు వంశమునికి ఏగాక సమస్త మానవ జాతికి గర్వకారణమై ఉన్నాడు. ధ్రువుడు అదివరకే దేవునికి శరణాగతుడైన అట్టివాడు శరణాగతి జీవుడికి తగని కార్యం చేయరాదని ప్రత్యేకించి తీర్పుబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో స్వయంభూ మను గుర్తు చేస్తున్నారన్నమాట ధ్రువుడికి. 5 సంవత్సరాల వయసులోనే నువ్వు ఎంతో చక్కగా ఆ యొక్క యోగాభ్యాసం చేసి భక్తి చేసి ఆ యొక్క భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొంది ముల్లోకాలలో కూడా ఎవరికీ దొరకనటువంటి గొప్ప వరదానాల్ని స్థితిని కూడా నువ్వు పొందగలిగావు. సో చెప్పాలంటే గనక ధ్రువుడు మొత్తము ఆ యొక్క స్వయంభూ మను వంశానికే కాకుండా మొత్తం మానవులందరికీ కూడా ఆయన తలమానికమైనటువంటి వాడనమాట. సో స్వయంభూ మను ఏం చేస్తున్నారు, దాన్ని గుర్తు చేస్తున్నారు అనమాట. నీకు ఆల్రెడీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఉంది. సో అంతటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడివి నువ్వు ఈ విధంగా కిందకి దిగి యొక్క యక్షులందరినీ కూడా నాశనం చేయవద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. సో ఇంకా ఆయన ఏం చెప్తున్నారు ఇంకా అని చెప్పేసి మనము రేపటి శ్లోకాల్లో నేర్చుకుందామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. థ్యాంక్ హరే యూ కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ప్రభుజీ ఒక చిన్న డౌట్. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండ హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అల్పజ్ఞ భక్తుడు అంటే ఎవరు ప్రభుజీ? అల్పజ్ఞ భక్తుడు ఎక్కడ వచ్చింది మాతాజీ? తెలివి తక్కువ అయినటువంటి భక్తులు అంటే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించేటువంటి వాళ్ళని అల్పజ్ఞులు అని చెప్పి చెప్పారు. ఇక్కడ మనకి ఈ రోజు చదివినటువంటి మన పర్పట్లో అయితే కనుక. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు అతనికి సహాయంగా కూడా ఉంటారంట. ఒక్క నిమిషం ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇవాళ హరే కృష్ణ ప్రభుజీ 6:30కి జగన్నాథ స్వామిది వినలేకపోయాను మా ప్రభుజీ. మా మామగారు గుడివాడ వస్తే వెళ్లాల్సి వచ్చింది. అది దీంట్లో చెప్తారా ప్రభుజీ? రికార్డింగ్ పెడతారు మాతాజీ, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. రేపు వినొచ్చు కదా ప్రభుజీ? వినొచ్చు మాతాజీ, వినొచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామాలు. హరే కృష్ణ.